సుప్రీంకోర్టు అధికారాలు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఏ క్రింది కోర్టుకు వెళ్లకుండా స్ట్రైట్ గా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లేటటువంటి కేసులు ఏవి అంటే, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు, రాష్ట్రానికి మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు, కేంద్రము ప్లస్ రాష్ట్రము వర్సెస్ ఇంకొక రాష్ట్రాలు, వేరే రాష్ట్రాలు ఏమన్నా దేశంలో ఉన్నటువంటి వాటి మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు. అంటే వేటికి వివాదాలు వస్తాయి అంటే, నీటికి సంబంధించిన విషయాలు, సరిహద్దుకు సంబంధించిన విషయాలు వీటి మీద వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ నది, గోదావరి, కృష్ణ ఇలాంటివి సరిహద్దు వివాదాలు, ఏపీకి తెలంగాణకి సంబంధించిన సరిహద్దు వివాదాలు, ఇటువన్నిటి మీద మనము సుప్రీంకోర్టుకు నేరుగా వెళ్ళొచ్చు. అదేవిధంగా అప్పీలియేట్ జ్యూరిస్డిక్షన్. క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పులు నచ్చలేనప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లి క్రింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తే ఆ సుప్రీంకోర్టు ఆ కేసుని రివ్యూ చేస్తుంది అన్నమాట. ఏ కేసులో రివ్యూ చేస్తుందంటే, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ లో, సివిల్ కేసెస్ లో, క్రిమినల్ కేసెస్ సంబంధించినవి. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా కోరడం. ఇది తర్వాత వ్రిట్స్. ఎన్ని ఉన్నాయి వ్రిట్స్? 5 ఉన్నాయి. హెబియస్ కార్పస్. ఒక వ్యక్తిని చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కోర్టు దీన్ని జారీ చేస్తుంది అన్నమాట. దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే, అక్రమ నిర్బంధం నుండి వ్యక్తిని విడుదల చేయడం. అంటే కోర్టులో 24 గంటల్లో ఆ మనిషిని అక్రమంగా నిర్బంధించినటువంటి వ్యక్తిని హాజరు చేయాలని చెప్తుంది. రెండోది మాండమస్. ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తన చట్టపరమైన విధిని నిర్వర్తించలేనప్పుడు దానిపై కోర్టు ఆదేశం జారీ చేస్తుంది. ఏంటి అంటే, దాని యొక్క ముఖ్య లక్ష్యం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లేదా అధికారాలు తమ కర్తవ్యాన్ని చేయమని బలవంతం పెట్టడం. అంటే వి కమాండ్. ఎవరు కమాండ్ చేస్తారో? సుప్రీంకోర్టు. ఎవరి మీద? ప్రభుత్వ అధికారి మీద లేదా సంస్థ మీద. మూడోది, క్రింది స్థాయి కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికారం దాటి పనిచేస్తున్నప్పుడు పైన ఉన్న కోర్టు అనగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆ పనిని ఆపమని ఆదేశించడం. టు ఫార్బిడ్ అంటే ఏంటంటే, క్రింది కోర్టులు వాళ్ళ స్థాయికి మించి పనిచేయడం. అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు కాకుండా ఎక్కువ అధికారాలను చలాయించినప్పుడు, ఇది నీ యొక్క అధికారం కాదు, నీ అధికారం దాటి పనిచేస్తున్నావు అని ఆదేశం ఇవ్వడం. నాలుగోది, కింద ఉన్న కోర్టు లేదా ట్రిబ్యునల్ తప్పుగా ఇచ్చిన తీర్పును రద్దు చేయమని దాని మీద హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు జారీ చేస్తుంది అన్నమాట. ఐదోది వచ్చి కోవారెంటో. ప్రజా పదవులు అక్రమంగా